పాతి పెట్టేశాను. ధర్మస్థలిలో బట్టలు లేని వివస్త్రలుగా ఉన్న మహిళలను తీసుకొచ్చి నాకు ఇస్తే, ఇదిగో ఇక్కడే పాతేశా, ఇక్కడ కొన్ని పాతేశా. కొంతమంది పురుషులను కూడా తీసుకొచ్చి ఇచ్చారు, వాళ్ళందరినీ ఇక్కడ పాతేశా. మీరు తవ్వితే ఈ ప్రదేశంలో, ఈ నేత్రావతి నది ఒడ్డున తవ్వితే ఎన్నో శవాలు బయటకు వస్తాయి. 1994 నుంచి 2014 వరకు నేను ఇదిగో ఇక్కడే పాతి పెట్టేశా. ఇప్పుడు ఈ కేసులో న్యాయం జరగాలి అంటే ప్రభుత్వం ఇక్కడ తవ్వకాలు జరిపిస్తే ఎన్నో శవాలు ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. వందలాది మహిళలను, పురుషులను, మైనర్లను నేను ఇక్కడే పాతి పెట్టేశా. అదిగో ఆ నేత్రావతి నది వాళ్ళు చంపేసిన రక్తపు మరకలతో ఈ నేత్రావతి నది ఒడ్డి తడిచింది. మరి ఇప్పుడు ఎముకలు ఉంటాయో లేదో నాకు తెలియదు. ఇదిగో ఈ కవర్లో కొన్ని ఎముకలు, మీరు నమ్మకం కోసం నేను కొన్ని ఎముకలు తీసుకొచ్చాను. ఇవి చూసిన తర్వాత మీరు ఇక్కడ తవ్వకాలు జరిపితే ఆ ప్రదేశంలో చాలా మంది వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ తవ్వండి, ఇక్కడ లేవా? ఇక్కడ అవును, 11 నెంబర్ సైట్లో 11 అడుగడుగు ఆ కొండగట్టునే నేను పాతాను. 13 నెంబర్ సైట్లో నేను పాతాను. 13లో చాలా బోన్స్ దొరికే అవకాశం ఉంటుంది, పుర్రెలు దొరికే అవకాశం ఉంటుంది. న్యాయం జరగాలి అంటే ప్రభుత్వం ఇక్కడ తవ్వకాలు జరపాల్సిందే. నాకు బాగా గుర్తుంది, నేను ఈ విషయాన్ని బయట ప్రపంచానికి చెబుదామని అనుకుంటే నన్ను కూడా చంపేస్తానని అన్నారు. ప్రాణ భయంతో నేను వాళ్ళు చెప్పినట్టే చేశాను. ఈ చేతులతో వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన బాడీస్ని ఇదిగో ఇక్కడే పాతేశాను. వాళ్ళని క్రూరంగా చంపేశారు, అఘాయిత్యాలు చేసి చంపేశారు. వాళ్ళ ఒంటిపైన ఎన్నో గాయాలున్నాయి. ఆ గాయాలు చూసి నా మనసు చలించిపోయింది. నేను ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాలని అనుకున్నాను, కానీ ఆ విషయం చెబితే నన్ను చంపేస్తానని బెదిరించడంతో నేను చెప్పలేకపోతే, ఇక్కడ తవ్వండి, దొరుకుతాయి, ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతాయి, ఇదిగో ఈ గోతులో దొరకవచ్చు, ఈ సైట్ నెంబర్లో దొరకవచ్చు, ఇక్కడ తవ్వండి అని చెప్పిన ఆ ముసుగు వీరుడి మాటలు విని సిట్ని వేసింది